సుమన్ శెట్టి ప్రభంజనం. అవునండి. మీరు వినింది కరెక్టే. అసలు యెస్టర్‌డే టాస్క్ జరిగింది కదా! కెప్టెన్సీ టాస్క్. మామూలు ప్రపంచనం కాదనమాట. సుమన్ శెట్టన్న అసలు మనం అనుకున్నాం కూడా అసలు ఇంతమందిని పెట్టుకొని అసలు సుమన్ అన్న కెప్టెన్ అవ్వగలడా? ఇంతమందున్నారు. అసలు అవ్వగలడా? లేదా? అని చాలా మందికి క్వెషన్స్ ఉన్నాయన్నమాట. అవ్వగలిగేది కాదు. అయ్యి చూపించాడన్నమాట యెస్టర్‌డే. ఆ విధంగా ఉన్నిందనమాట. మామూలుగా లేదు అసలు. సుమన్ శెట్ట ప్రపంచనం అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. మనం స్టార్టింగ్ నుంచి అసలు వచ్చిన ఫస్ట్ డే నుంచి చూసుకుంటే సుమన్ అన్న అసలు ఫస్ట్ వీక్‌లో అయితే అసలు ఎవ్వరితో ఏం మాట్లాడకుండా ఉండడం కానీ, ఎవరన్నా ఏదో మాట్లాడుతుంటే జస్ట్ పోయి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అనేది వినడము, అంతవరకే జరిగిందనమాట. మనమందరం కూడా అనుకున్నాం ఏంటసలు ఎందుకు తీసుకొచ్చారు? సుమన్ గారిని అసలు ఎందుకు తీసుకొచ్చారు? ఏం మాట్లాడటం లేదు. జస్ట్ వినడానికే సరిపోతుంది టైమంతా. టాస్కుల్లో కూడా పెద్ద ఆడేదేం లేదు ఎంతసేపటికి అని అదంతా అనుకోవడం అయితే జరిగింది ఆడియన్స్. ఎప్పుడైతే సెకండ్ వీక్ నుంచి నాగార్జున గారు చెప్పిన తర్వాత హౌస్ మేట్స్ ఆ రోజు సాటర్‌డే, సండే చెప్పిన తర్వాత ఎప్పుడైతే మళ్ళీ తను బౌన్స్ బ్యాక్ అయ్యి మంచిగా ఆ టాస్కుల్లో అయితే ఎవరు ఊహించలేదు. ఆ సెకండ్ వీక్‌లో ఆ టాస్కులు ఆడతాడనమాట. ఆ లెవెల్‌లో ఆడతాడనమాట. మన యంగ్ బ్యాచ్ అమ్మాయిలు అండ్ యంగ్ బ్యాచ్ అబ్బాయిలతో ఒక పోటీ ఇచ్చి ఆడతాడనమాట మామూలుగా కాదు. మళ్ళీ ఇంకోటేంటంటే మన సంజన గారు అప్పుడు ఒక టాస్క్ ఒకటి జరుగుతుంది. ఏదో కెప్టెన్సీ టాస్క్ ఇలా బుట్ట మీద బాల్స్ అన్ని ఉంటే బుట్టని కవర్ చేయాలనమాట. అక్కడ సంజన గారు ఫిజికల్ అయ్యాడని బయటికి పంపించడం. ఆ తర్వాత అది ఫేక్ అవ్వడం. ఆ తర్వాత మళ్ళీ సంజన గారు కూడా ఆ పూల్ విషయంలో నువ్వు కాళ్ళు పెట్టావు అక్కడని చెప్పడం. అక్కడ కూడా రాంగ్‌గా చెప్పడం అన్నమాట సంచాలక్. అక్కడి నుంచి బయటికి పోవడం. అక్కడ అసలు క్వెషన్ ఏమీ చేయలేదు. నేనేం క్వెషన్ చేయను. నేనేం మాట్లాడుకోవాలనుకోవట్లేదన్నమాట. ఎందుకంటే సంచాలక్ నిర్ణయం వేసి ఫైనల్ కాబట్టి నాగార్జున సార్ వచ్చినప్పుడే మాట్లాడతారు. దీని గురించి డిస్కస్ చేస్తానని చెప్పిన తర్వాత వెయిట్ చేసి పేషెన్సీతో వెయిట్ చేసి నాగార్జున గారు వచ్చి చెప్పిన తర్వాత వాళ్ళ తప్పులను తెలుసుకొని ఎంతో పేషెన్సీతో ఆ గేమ్‌నైతే నెట్టకరావడం. టాస్కుల విషయంలో అయితే ఇచ్చి పడేయడం. తనకి ఎంతైతే కుదురుతుందో దానికి బెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చి లాస్ట్‌కైతే కెప్టెన్ అయితే అయ్యాడన్నమాట. మన సుమన్ అన్న ప్రపంచనం. మామూలుగా లేదన్నమాట. నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది అసలు సుమన్ అన్న కెప్టెన్ అయినందుకు. అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అంటే ఎక్స్‌పెక్ట్ చేయలేదంటే కెప్టెన్ కాడని కాదు. ఇంత త్వరగా అంటే ఇప్పుడు వైల్డ్ కార్డ్స్ కూడా వచ్చాయి కదా! వైల్డ్ కార్డ్స్ వచ్చాక మళ్ళీ ఇప్పుడు పోటీ గట్టి పడుతుందన్నమాట. అసలు అలాంటి సిట్యుయేషన్స్‌లలో కెప్టెన్ అయితే అప్పుడే అవుతాడని అయితే అనుకోలేదు. కానీ కెప్టెన్ అయి చూపించాడన్నమాట. ఆ విధంగా ఉండింది. మనం ఎస్టర్‌డే చూసుకుంటే బాల్ గేమ్ జరిగింది కదా! బాల్ గేమ్ వైల్డ్ కార్డ్స్ అయితే ఒక 6 మెంబర్స్, ఒక 5 మెంబర్స్‌నైతే ఎంచుకోవాలన్నమాట. వాళ్ళు సుమన్ అన్ననైతే ఎంచుకోవడం జరుగుతుంది. అలాగే ఇంకో 4 మెంబర్స్‌ని మన భరణి గారు, దివ్య సంథింగ్ ఎంచుకుంటారన్నమాట. అక్కడ అసలు ఆ బాల్ గేమ్‌లో అసలు ఆ బాల్ మీద పోయి పడిపోతాడు. ఆ బాల్ మీద పడి ఆ పూల్‌లో పడిపోతాడేమో అనుకున్నాం. ఒక సిట్యుయేషన్‌లలో అసలు అంత ఇచ్చి పడేస్తున్నాడన్నమాట. అసలు ఏం కేర్ చేయట్లేదు. ఏమన్నా జరగని తర్వాత చూసుకుందాం. ఆడియన్స్ మనల్ని నమ్ముతున్నారు. ఆడియన్స్ మనకు వోటింగ్ ఏస్తున్నారు. ఇప్పటికి నేను 2, 3 టైమ్స్ నామినేట్ అయితే వాళ్ళు నన్ను సేవ్ చేశారు. నా గురించి వాళ్ళు హై ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకొనున్నారు. దీన్ని నేను ఖచ్చితంగా నిజం చెయ్యాలి. ఏదో ఒకటి చెయ్యాలి అనుకోని తన హౌస్‌లో ఎంత పోరాడుతున్నాడంటే మామూలుగా పోరాడట్లేదండి. ప్రతి విషయం దగ్గరైతే కూల్‌గా మాట్లాడుతున్నాడు. హైప్ దగ్గర నామినేషన్స్ దగ్గర మనం ఎక్కువ చూస్తుంటాం హైప్ అయ్యేది. హైప్ అవుతాడు. ఇంకది ఓవర్‌గా ఎళ్ళిపోతుంది. ఇంత డిస్కషన్ అవసరం లేదేమో! పక్కనోళ్ళు ఏదో అరుస్తా ఉంటే కంటెంట్ కోసము దేనికోసం అరుస్తుంటే మనం అరవాల్సిన అవసరం లేదు. జనాలు బయటున్న వాళ్ళు చూస్తున్నారు. ట్రూ ఏంటో, ఫాల్స్ ఏంటో వాళ్ళకి బాగా తెలుసు. వాళ్ళే చూసుకుంటారని తను స్లో అయిపోయి, సరే అమ్మా! థాంక్ యూ అని తను కూర్చుండే విధానం కానీ, అయన్నీ మనం చూసుకుంటా వచ్చాము. చాలా మంచిది. ఒక మెచ్యూరిటీ అనేది చూపించాడన్నమాట సోనన్న. మనము ఆ సెకండ్ వీక్ నుంచి అయితే ఆ మెచ్యూరిటీ అనేది మనం చాలా చూసాము అన్నలో. చాలా మంది మనకి ఏదో కెమెరాలో పడిపోతాము. ఏదో బయటున్న జనాభాలో ఏదో ఒక విధంగా ఒక హైప్ తెచ్చుకోవాలని అరవడము. చిన్న చిన్న విషయాలకి అరుచుకుంటా పెద్ద గందరగోళంగా జరిగిందనమాట. కానీ సుమనన్న అయితే అలా ఏమి ఉండలేదు. మంచిగా ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడాడు. తర్వాత మంచిగా అయితే నెట్టకలవడం జరిగింది. ఆ టాస్కుల్లో ఏ టాస్క్ ఇచ్చినా కూడా అదొకటుంటుందనమాట. రాము అండ్ మన శ్రీజ సంథింగ్ సుమనన్న ముగ్గురు ఒక రాయి పెడతారు. రాయి లాంటిది. ఒక థ్రెడ్స్ కట్టేస్తారనమాట నడుముకి. అవి కరెక్ట్‌గా బ్యాలెన్స్ అయ్యే విధంగా పట్టుకొని తీసుకొనొచ్చి ఒక చిన్న అదుంటదనమాట. రెడ్ మార్క్ దాంట్లో పెట్టాలి.
అసలు దాంట్లో కూడా ఏం ఆడతాడండి. అతనే చెప్తుంటాడు సుమనన్న బ్యాలెన్సింగ్ ఇటు పెట్టుకోండి, అటు పెట్టుకోండి అని. అసలు వాళ్ళిద్దరికి చెప్పి తీసుకొనొచ్చి అక్కడ గెలవడము. టాస్క్‌లు ఇంకేం మాట్లాడుకోగలేదన్నమాట. సెకండ్ వీక్ నుంచి ఇది టాప్ అన్నమాట. టాప్ లాగా ఉన్నాడు. టాప్ లాగా ఆడాడు. టాప్ లాగే ఓటింగ్ కూడా అలాగే పడింది సుమనన్నకి. దానికి అయన్నీ చూసుకుంటూ వచ్చాము. లాస్ట్‌కైతే అసలు కెప్టెన్‌గా అయితే సుమనన్న అయితే అయ్యాడు. ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అంటే ఇంత ఫాస్ట్‌గా అవుతాడని ఎక్స్‌పెక్ట్ చేయలేదు. మొత్తానికైతే అయిపోయాడన్నమాట. ప్రపంచం మామూలుగా కాదు. ఒక రేంజ్‌లో ఉంది ప్రపంచము. తర్వాత ఇదైతే జరిగింది. నెక్స్ట్ ఇటు సైడ్ నుంచి మన 2.0 వచ్చింది కదా! తర్వాత గౌరవ్ కూడా కెప్టెన్ అయితే అవ్వడం జరిగిందనమాట. వైల్డ్ కార్డ్స్ నుంచి అసలు ఎప్పుడు చూడలేదు మనం. 2 కెప్టెన్స్ అంటే సీజన్స్ అన్నీ చూసుకొనొస్తే 2 కెప్టెన్స్ అనేది మనం ఎప్పుడు చూడలేదన్నమాట. ఫస్ట్ టైమ్ చూస్తున్నాము. అంటే వైల్డ్ కార్డ్ వాళ్ళకొక కెప్టెన్, వీళ్ళకొక కెప్టెన్ అయితే 2 కెప్టెన్స్ అయితే ఉన్నారన్నమాట ఈ వీక్ మనకి. గౌరవ్ కూడా మనం నిన్న కెప్టెన్సీ టాప్స్ చూసుకున్నట్లయితే మైండ్ గేమ్ బాగా ఆడాడు. ఏదో నాకు బాడీ ఉంది కదా! పోతాను, నెట్టేస్తాను, కొట్టేస్తాను అనేదేం లేదనమాట. వీళ్ళందరూ కొట్టుకుంటూ ఉంటుంటే సైలెంట్‌గా చూసేసేసి కరెక్ట్‌గా బాల్ మనకి ఇంక వస్తది మన చేతిలోకి అన్న టైంలో ఆ బాల్ తీసేసుకొని వెళ్ళిపోయి దాంట్లోకి నెట్టేసాడనమాట. అసలు సూపర్ అనిపించింది నాకైతే. మైండ్ గేమ్. ఎప్పుడైనా సరే మనం ఈ టాస్క్‌లు ఏమైనా టాస్క్‌లు పెట్టినప్పుడు ఇలాంటివి పెట్టినప్పుడు ఆడాల్సింది మైండ్ గేమే. మనం ప్రీవియస్‌లో చూసుకున్నట్లయితే శ్రీజాకి, రీతూకి, ఫ్లోరా గారికి గేమ్ జరుగుతుంది. ఒక లోపల ఒక నెట్‌లో ఏసేసి ఒక బాలేస్తుంది సంజన. సంజన గారైతే ఒక బాలేస్తారు. దాన్ని తీసుకొనొచ్చేసి బయటికి మార్క్‌లో పెట్టాలన్నమాట. అసలు శ్రీజ మన రీతు కొట్టుకుంటూ ఉంటే ఫ్లోరా గారు తెలివిగా శ్రీజ అందిస్తుంటే బాల్ తీసుకొనొచ్చేస్తాడు. ఫ్లోరా గెలుస్తుంది. మైండ్ గేమ్. ఎప్పుడైనా మనకి గేమ్స్‌లో చూపియాల్సింది ఇది ఏదో ఒక పోటీ విధానం అయితే కాదు. మైండ్‌తో ఆడితే మనం తెలివిగా ఆడితే ఈజీగా గెలవచ్చనమాట. నిన్న జరిగింది కూడా అదే. నాకేదో మజిల్స్ ఉన్నాయి, నెట్టేస్తా, కొట్టేస్తా అనే విధంగా కాకుండా కొంచెం మైండ్ గేమ్‌తో ఆడాడు. గౌరవ్ కూడా ది బెస్ట్ ఇచ్చాడనే చెప్పొచ్చు. మనం ఆహ్, అనుకున్నాం ఫస్ట్‌లో వచ్చినప్పుడు ఇంగ్లీష్ రాదు. అసలు ఇంగ్లీష్ రానోళ్ళని ఎందుకు తీసుకురావడం హౌస్‌లోకి అని అనుకోవడం అయితే జరిగింది. మళ్ళీ ఇంకోటేంటంటే తను చెప్పింది. నేను ఇప్పటి వరకు అసలు ఈ సీజన్ చూడలేదంట. సీజన్ అసలు చూడలేదని స్టార్టింగ్ వచ్చినప్పుడు పేర్లు అడుగుతున్నాడన్నమాట. నీ పేరేంటి? నీ పేరేంటి? నీ పేరేంటి? అని అడగడం అయితే జరిగింది. అసలంటే ఆ సీజన్ కూడా చూడకుండా వచ్చాడు అతను. వచ్చినా కూడా అసలు ఇంగ్లీష్ మనకి తెలుగు రాకపోయినా ఇదంతా జరిగింది. కాకపోతే మొత్తానికైతే టాస్క్‌లు వచ్చినప్పుడు ప్రయత్నిస్తున్నాడు. గట్టిగా అయితే ఆడుతున్నాడు. అసలు ఫస్ట్ వీక్‌లోనే కెప్టెన్ అయితే అవ్వడం అయితే జరిగిందనమాట. ఇదంతా మనం చూసుకొచ్చాము. పర్లేదనిపించింది. అంటే సరే ఇంక లాంగ్వేజ్ ఎలాగో రాదు అని పక్కన పెట్టినా గానీ, టాస్క్‌లయితే బాగానే ఆడుతున్నాడు. కొంచెం యాక్టివ్‌గా ఉన్నాడు. టాస్క్‌లు గాని, ఇవన్నీ గాని ఇచ్చి పడేస్తున్నాడని చెప్పొచ్చనమాట గౌరవ్. ఇంక నిఖిల్ అసలేంటంటే బిగ్ బాస్ మొత్తుకొని చెప్తాడనమాట. నువ్వు సుమన్ అన్ననైనా కానీ, గౌరవ్‌నైనా గానీ ఇద్దరిలో ఒకరిని ఎంచుకొని నువ్వు ఆడొచ్చు. ఫైనల్ అనేది నువ్వు పార్టిసిపేషన్ చేయొచ్చంటే, మన నిఖిల్ ఏం చేస్తాడు? అరే! సుమన్ అన్నని తీసుకుంటే బయట ఆడియన్స్‌కి మనం లోకం అయిపోతాం. అని గౌరవం అనేది తీసుకోవడం జరుగుతుందనమాట. లాస్ట్‌కి ఏం జరుగుతుంది, అది ఇది కాదురా ఇదే అది అన్నట్టు మా గౌరవ్ అయితే గెలవడం అయితే జరుగుతుందనమాట. అదే సుమనన్న గాని తీసుకొనుంటే మేబీ నిఖిల్ అయితే గెలిచేవాడేమో. కెప్టెన్సీ టాస్క్ గెలిచేవాడేమో. సరే అది పక్కన పెడితే పోటీ విధంగా చూసుకున్నాడు. అసలు నాకు పోటీ గౌరవాన్ని తీసుకోవడం అయితే జరిగింది. గట్స్‌కైతే మనం మెచ్చుకోవచ్చనమాట. మొత్తానికైతే తీసుకున్నాడు. ఓకే. పోటీ చేశాడు. ఫైనల్ ఓడిపోయాడు. మొత్తానికి మళ్ళీ సుమనన్నని తీసుకొనుంటే అసలు అదంతా అన్‌ఫెయిర్‌గా అనిపించేదేమో. సరే మొత్తానికైతే ఫెయిర్‌గానే తీసుకున్నాడు. మొత్తానికైతే గౌరవ్ అయితే గెలవడం జరిగింది. అండ్ కెప్టెన్ అవ్వడం అయితే జరిగిందనమాట. ఈ వీక్ మనకి కెప్టెన్స్ వచ్చేసేసి ఇద్దరు గౌరవ్ అండ్ సుమనన్న. సుమనన్న మాత్రం హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవచ్చనమాట. మామూలుగా కాదసలు. తన ఏజ్ కొంచెం ఏజ్ ఎక్కువున్నా గానీ, యంగ్ గర్ల్స్, యంగ్ బాయ్స్‌తో తను పోటీ విధానం నేను ఏమాత్రం తగ్గను. అసలు పెట్టినా సరే కొంతమంది ఇప్పుడు అంటున్నారు గదా! ఈ టాస్క్‌లు నా వల్ల గాదు. మేము ఆడలేకపోతున్నాం అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు ఇప్పుడు హౌస్‌లో. అలాంటియన్ని పట్టించుకోకుండా ఏదైనా కానీ నేనైతే ది బెస్ట్ ఇస్తాను నా ఆడియన్స్‌కి. నన్ను నమ్ముతున్నారు. అసలు వాళ్ళు ఇన్ని రోజులు నన్ను హౌస్‌లో ఉంచినందుకు నేను ఏదో ఒకటి చెయ్యాలి అని సుమనన్నయితే గట్టిగా అనుకోనైతే భయంకరంగా బీభత్సంగా ఆడడం అయితే జరిగింది. అండ్ మొత్తానికైతే కెప్టెన్ అయ్యాడనమాట. ఇప్పుడు మనకి ఈ వీక్ ఓటింగ్‌లో నామినేషన్స్‌లలో కూడా ఉన్నాడు. ఏం భయపడాల్సిన అవసరం లేదు. సెకండ్ ప్లేస్‌లో అయితే సుమనన్న ప్రపంచం మామూలుగా పోవట్లేదనమాట ఓటింగు. ఒక రేంజ్‌లో పోతుందని చెప్పుకోవచ్చనమాట ఓటింగు. అలా ఏస్తున్నారనమాట. ఫస్ట్ ప్లేస్‌లో తనూజ ఉంది. ఫస్ట్ డే నుంచి కూడా తనూజనే ఉందనమాట ఓటింగ్స్‌లో. సెకండ్ ప్లేస్‌లో అయితే సుమనన్న అయితే ఉండడం జరిగిందనమాట. అసలు మామూలుగా పడట్లేదు ఓటింగు. టాప్ 5 ప్లేస్ అని ఈజీగా చెప్పుకోవచ్చు. ఇంక కప్పొచ్చినా ఆశ్చర్యపోబులేదనమాట. ఇలాగే
ఇలాగే ఆడుకుంటూ, ఇలాగే టాస్క్‌లు ఆడుకుంటూ నెవర్ గివ్ అప్ మెంటాలిటీతో ఉండి సుమన్ గారి నెట్టకొస్తే అసలు ఈజీగా అసలు కప్పొచ్చినా కూడా ఆశ్చర్యపోవలేదనమాట. ఆ రేంజ్‌లో అయితే ఉంది సుమన్ పర్ఫార్మెన్స్. ఎక్కడ తగ్గేదిలే అన్నట్టుందనమాట. మామూలుగా ఆడట్లేదు సుమనన్న. అండ్ కెప్టెన్ అయితే అయ్యాడండి. ఎవరైతే ఫ్యాన్స్ ఉన్నారో సుమనన్న ఫ్యాన్స్ ఫుల్‌గా సెలబ్రేట్ చేసుకోవచ్చు. అండ్ నామినేషన్స్ గురించి అయితే కూడా ఏం బాధపడాల్సిన అవసరం లేదు. దాని గురించి కూడా నేను ఒక వీడియో చేశాను. అది కూడా మీరు చూసుకోవచ్చనమాట. ఇది సెకండ్ ప్లేస్‌లో ఉన్నాడు. చాలా, చాలా, చాలా సేఫ్ ప్లేస్‌లో ఉన్నాడనమాట సుమనన్న నామినేషన్స్‌లలో. భయపడాల్సిన అవసరం లేదు. కెప్టెన్ అయినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. మీకు హ్యాపీగా ఉందో లేదో, లేకపోతే అసలు ఈ వీక్ ఎవరు కెప్టెన్ అయితే బాగుండేదో, ఇవన్నీ మీరు ఏమనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండనమాట. అండ్ థాంక్ యూ సో మచ్.